9th మార్చికి నిఫ్టీ యొక్క ఆప్షన్ జాయింట్ డేటా ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ యొక్క సపోర్టు రెసిస్టెన్స్ ఎలా ప్లేస్ అయినాయో ఆప్షన్ జాయింట్ డేటాతో పాటు చార్ట్ ప్యాటర్న్స్లో కూడా చూద్దాం. లెట్స్ సీ. నిఫ్టీ ఇవాళ 24,450 దగ్గర క్లోజ్ అయింది విత్ 315 పాయింట్స్ డౌన్ సైడ్తో క్లోజ్ అయింది. ఓకే, ఆప్షన్ జాయింట్ డేటా చూసుకున్నట్టయితే నిఫ్టీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ వచ్చి 24,000 దగ్గర బిల్డ్ అయింది. అక్కడ ఓఏ డేటా చూసుకున్నట్టయితే 1 lakh కాంట్రాక్ట్స్ వరకు బిల్డ్ అయినాయి. ఇది నిఫ్టీకి సపోర్ట్స్ కింద ప్లేస్ అవుతుంది మన మండేకి. అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 24,700 దగ్గర ప్లేస్ అయింది. ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 85,000 కాంట్రాక్ట్స్తో ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద ఫేస్ చేస్తుంది 24,700 దగ్గర. ఓకే, సపోర్ట్స్ చెప్పుకున్నాం 24,500 అని. ఆ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయిపోయి 24,450 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అంటే 24,500 బిలోనే క్లోజ్ అయింది. నేనైతే బేరేషియో చూస్తున్నాను. ఒకవేళ నిఫ్టీ కానీ 24,500 పైన క్లోజ్ అవుతే మాత్రం నేను బేరేషియో చూడట్లా. 500 కింద ఉంటేనే బేరేషియో చూస్తున్నాను. చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఒకసారి చూద్దాం. 24,450 దగ్గర క్లోజ్ అయింది. బిలో 24,500 క్లోజ్ అయింది కాబట్టి బేరిష్గా ఉండొచ్చు. మనం చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 3 times సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ 24,350 నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, 350 నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, 24,350 ఇవాళ టెస్ట్ చేసింది. ఇది కానీ బ్రేక్ డౌన్ అవుతే మండే ఆర్ నెక్స్ట్ వీక్లో 24,350 కానీ బ్రేక్ డౌన్ అవుతే నెక్స్ట్ 24,000 టార్గెట్, అది కూడా బ్రేక్ డౌన్ అవుతే 23,840 దాకా నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నిఫ్టీ గ్యాప్ ఉంది. సో గ్యాప్ ఫామ్ అయింది, గ్యాప్ ఫిల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 23,850 ఇది మాత్రం వ్యూ 24,350 బ్రేక్ డౌన్ అవుతేనే ఈ వ్యూ వ్యాలిడ్, లేదంటే బేరిష్గా చూడొద్దు. ఓకే, ఆల్రెడీ మార్కెట్ బేరిష్గానే ఉంది. 350 బ్రేక్ డౌన్ అవుతే ఫర్దర్గా వీక్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.